ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ దగ్గర ఉన్న అత్తాపూర్ దగ్గర అవుతున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా వరకు ఇక్కడ ఉన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను కూల్చివేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఒకైతే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి కొంతమంది పబ్లిక్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ కూల్చివేతలు చేస్తా ఉంటుంది కదా, దాని గురించి మీరు ఏమంటారు? కూల్చివేయడము చాలా అన్యాయం అండి. సీఎం గారు చేయడం అది పద్ధతి కాదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కానీ కట్టుకున్న ఇళ్ళని కూల్చివేత సరే, నువ్వు ఏది చేసినా వాళ్ళకు మాత్రం న్యాయం జరగాలి. కానీ అది కూల్చివేయడం పద్ధతి కాదు. సడన్గా షాక్ అది. వాళ్ళు ఎక్కడ పోతారు? వర్షానికి తడుస్తున్నారు, పండగలు వస్తున్నాయి. అసలు వాళ్ళకి పండగల రోడ్డు మీద వచ్చింది వాళ్ళ బతుకంతా. వర్షాలకు ఎక్కడ ఉంటున్నారు? బాలింతలు ఉన్నారు, మేము టీవీలలో చూస్తున్నాం. ఎంత బాధపడుతున్నారు. కొంచెమన్నా ఆలోచించాలి పెద్ద మనసుతో. నీవు సీఎం అయి ఉండి. మునపటి కాంగ్రెస్ అయితే కాదండి. అప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు. చాలా తేడా, చాలా అంటే చాలా. అప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు ఇచ్చిండ్రు, బర్రెల్ని ఇచ్చిండ్రు, పట్టాలని ఇచ్చిండ్రు, గొర్రెల్ని ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. అన్ని భూములు ఇచ్చి కూడా నిలబెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఉన్న ఇండ్లని కూల్చేస్తున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నారండి. వాళ్ళు ఎక్కడ పోవాలండి? వాళ్ళకి న్యాయం జరగాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్న మూసీ పరివాహక ప్రాంతంలో ప్రతిదాన్ని కూల్చేస్తుంటారు కదా మీరు. ఈ ప్రభుత్వం దాని గురించి మీరు ఎట్లా కూల్చివేస్తారు? మీరు ఎట్లా కూల్చివేసి మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? మా పిల్లలు ఎక్కడ పోవాలండి? మరి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ ఇవ్వద్దు కదా. పర్మిషన్ ఇచ్చి మీరు ఇట్లా పర్మిషన్ మీరే ఇస్తారు, కూల్చివేస్తారు. మేము ఏం చేయాలి? ఇక మేము ఎక్కడ పోవాలి? అంతా లీగల్ ఇల్లీగల్ ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు ఇక్కడ ఉండబట్టి? మేము 6 సంవత్సరాలు అయింది అత్తాపూర్ వచ్చి. మేము ముందు పురాణంలో ఉండే 6 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఇల్లు తీసుకొని 1.5 సంవత్సరం అవుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 2 సంవత్సరాలు అవుతాయి మేము ఇక్కడ వచ్చి. కానీ ఇంతకుముందు ఎప్పుడు వింటే మేము తీసుకుపోతాం ఇల్లు. ఇదేంది పర్మిషన్లో గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంటే అంటది ఇది కూల్చేస్తామంటే ఎట్లా? బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని, ఎట్లా ఇది ఎట్లా అయితే తీసుకున్నారండి మీరు? 5 కోట్లు పడ్డాయి మాకు. 5 కోట్లు ఏం చేయాలి మేము? చెప్పండి, ఏం చేయాలి మేము? మా పిల్లలకి ఎట్లా అనుకుంటే ఇట్లా రావట్లేదు, తింటే పోవట్లేదు తినడానికి. ఎట్లా ఉండాలి? ఎట్లా చేయాలి? చిన్న చిన్న పిల్లలు మా ఇంట్లో కూడా. ఎంతమంది ఉంటారు మేడం ఇంట్లో మొత్తం? మాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 3 చిన్న పిల్లలు ఉన్నారు. మా అత్తమ్మ ఉంది. మాకు మా ఇల్లు మాకు కావాలండి అంతే. మా ఇళ్లకు ముట్టుకోవద్దు. మీరు డెవలప్ చేయండి మూసీ నదికి, కానీ ఇళ్లలో కూలిపెట్టి కాదు. కూల్చొద్దు. ఇళ్లలో కూల్చిపెట్టి लोगों को परेशान करके आप डेवलप करते क्या? ऐसा लोगों को परेशान नहीं करना. लोगों को बिना परेशान करे आप डेवलप करो, उसमें अच्छा ही है. लोगों को इतना परेशान करके डेवलप करना अच्छा ही नहीं है भैया. ये गलत है, ये बहुत गलत है. ये కూల్చేసిన ఇళ్లకు ఒక ఆధారం చూపెట్టి కూల్చేస్తారు. వద్దు, మాకు ఆధారం వద్దు. మా ఇల్లు మాకు కావాలంతే. మా ఇల్లు మాకు కావాలి. ఎంత కష్టపడి ఇల్లు 30 సంవత్సరాలు నాకు పెళ్ళయి 30 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం మేము. కష్టపడి మొత్తం ఇల్లుకి పెట్టినాం. ఇప్పుడు లోన్ కట్టాలి. ఇప్పుడు మా పిల్లల మొత్తం లోన్లోనే పోతుంది. మొత్తం మా పిల్లలది మొత్తం లోన్లోనే పోతుంది. కొంత మిగిలింది తినడానికి తిండి అంతే. మా అట్లా కష్టపడి ఎట్లా చేస్తే ఎట్లా? మరి ఎట్లాగా ఉండాలి? ఎట్లా చేయాలి? మేము ఎక్కడ పోవాలి? మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. ఎట్లా? ఇది మంచిది కాదండి. ఇట్లా ఇల్లులు కూల్వేస్తాం, మంచిది కాదు. ఇల్లులు కూల్వేద్దు, డెవలప్ చేయండి మూసీ నది, కానీ ఇల్లులు కూల్చిపెట్టి కాదు. ఇది తప్పు. ఇంతమందికి పరేషాన్ చేసి మీరు అది మూసీ నదికి డెవలప్ చేస్తామంటే అది తప్పు. అది మీరు చేయండి, మంచిది. అది డెవలప్ చేస్తే చాలా మంచిది, కానీ ఇల్లులు కూల్చిపెట్టి కాదు. ఒకటే మా అమ్మ, ఇల్లులు కూల్చిపెట్టకండి. చాలా కష్టంగా మేము ఇల్లులు కట్టినాం, చాలా కష్టంగా. ఇప్పుడు కూడా చాలా పరేషాన్ ఉంది మాకు. లోన్లు కడుతున్నాం, మేము ట్యాక్స్ కడుతున్నాం, ఏడు బిల్లులు కడుతున్నాం, నల్ల బిల్లులు కడుతున్నాం. మేము ఎట్లా ఉంటున్నాం మాకు తెలుసు. మేము ఎట్లా మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా చేసి మేము ఎట్లా బతకాలి? ఎట్లా ఉండాలి? మాది ఆరోగ్యం పాడైపోయి మాకేమైతే ఏం చేయాలి? అట్లా పరేషాన్ చేయకండి. మంచిగా చేయండి. ఏదైనా చేసినా మంచిగా చేయండి. लोगों को परेशान करके करना नहीं है, ये अच्छा नहीं है. लोगों को इतना परेशानी में नहीं डालना. गवर्नमेंट जो कर रही है अच्छा करो, लेकिन लोगों के घर गिरा के लोगों को परेशान करके करना ये गलत है. बहुत गलत है. ये गलत कर रहे. गवर्नमेंट कभी भी अच्छा करना, लेकिन ये पहली बार हम देख रहे 35 साल में. हमारी शादियों की 35 साल हो रहे, ये पहली बार देख रहे ऐसा माहौल.
ऐसा माहौल हम कभी नहीं देखे ज़िंदगी में हमारे। हैदराबाद में 35 साल हो रहते हमको, ऐसा माहौल हम पहली बार देख रहे भैया। ऐसा नहीं होना, ये कभी नहीं होना, ऐसा कभी किसके साथ नहीं होना, हमारे साथ ही बोल के नहीं, किसी के साथ नहीं होना। घर बनना बोलता आज कितनी मुश्किल है भैया, कितना मुश्किल से इंसान घर बनाता, पूरा धन दौलत सोना हर चीज़ लगा देता उसमें। మొత్తం మా ఉన్న బంగారం మొత్తం పెట్టేసినాం అందులో. ఏం చేయాలి, ఎక్కడ పోవాలి మేము, చెప్పండి మీరు. ఎంత తప్పు ఇది, గవర్నమెంట్ చేసేది తప్పు ఇది. ఇట్లాగా చేయొద్దు. మీరు డెవలప్ చేయండి మూసీ నదికి, ఇల్లులు కూలబెట్టి కాదు, लोगों को परेशान करके नहीं, ప్రజలకు పరేషాన్ చేయొద్దు. ఇట్లా ఒక్కటే చెప్పేది, डेवलप చేయండి, लोगों के घर गिरा के नहीं करना, अच्छा करो, डेवलप करो, लेकिन लोगों को परेशान करके नहीं, लोगों के घर गिरा के नहीं भैया. बहुत परेशानी से घर बनाया हमारा, आज कितना मुश्किल से घर बना, तीनों बच्चे हमारे कितना मुश्किल से आज यहाँ तक आए. हम कैसा करना, सबको घर में टेंशन, किसको खाना नहीं जा रहा, किसको नींद नहीं आ रही. ये कब तक चलेगा ये परेशानी. एक बार हमारी परेशानी दूर कर दो, अच्छा रहता. हमको बहुत मुश्किल हो रहा, कब टेंशन से किसकी तबीयत खराब होती. हमारा बच्चा हमारे को आके कुछ बोल रहा नहीं, बोले तो तबीयत खराब बोल के बोल रहा नहीं बच्चा हमारे को आके कुछ. सारे डॉक्यूमेंट्स हमारे पास हैं, हमने 6 मंथ पूरा देखभाल करके एक एक डॉक्यूमेंट चेक करके तब हमने घर लिया था. ऐसे नहीं लिया. हमारा ये लोन का बिल हम दे रहे हैं, वाटर का दे रहे हैं, इलेक्ट्रिसिटी का दे रहे हैं, ग्राम पंचायत के पेपर है मेरे पास, सब हमारा पूरा कंप्लीट है पेपर. फिर हमारा घर क्यों गिराया जा रहा, क्यों दिया. हमने 10 साल हो गए हमको घर लिए. 2015 में हमने घर लिया था, 2008 में हम इधर आए, 2015 में घर लिया. हम एक आर्मी परेशान है, पूरा अपना जिंदगी की पूरी कमाई हमने उसमें लगा दिया. हमारा आदमी बॉर्डर पे था, हम बच्चों को लेकर के यहाँ रहे, एक एक पैसा जोड़ करके हमने बनाया. గవర్నమెంట్ FTL బఫర్ జోన్లో ఉన్న ప్లేసెస్ మొత్తం కూలగొడుతుంటున్నారు కదా, దీని గురించి ఏమంటారు? సార్ ఎందుకు కూలగొడతారు సార్, మాకు పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు సార్, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళే మాకు పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు. మేము ఎన్క్రోచర్స్ కాదండి, మేము సక్రమంగా అన్నీ కట్టుకుని ఉన్నాము. సో ఎందుకు కూలగొడతారు సార్, మాకు రీజన్ చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్, అసలు ద DPR ఏంటి. ఇప్పుడు ఈరోజు KTR అన్న మాట్లాడిన ప్రెస్ మీట్ మొత్తం మేము విన్నాం. ఆయన ఎన్ని ప్రాజెక్ట్స్ చూపించినారు, ఎన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో దీనికి మాకు రీజన్ చెప్పండి వై. బట్ మేము బలి కావాలనుకోవట్లేదు సార్, మేమైతే బలి కావాలనుకోవట్లేదు. సిస్టమ్ని శిక్షించండి, మాకు న్యాయం చేయండి, మా ఇల్లు మాకు కావాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ మేడ్ బై ద గవర్నమెంట్. పీపుల్ మేక్ ద గవర్నమెంట్, నాట్ ద గవర్నమెంట్ మేక్ ద పీపుల్. ఇంతే సార్. రావాలి సార్, మాకు ఒక ప్రాపర్ రీజన్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్లో డెసిషన్స్ తీసుకుంటారు కరెక్టే, బట్ దానికి వాట్ ఈస్ ద రీజన్ మాకు చెప్పాలి. వీఆర్ ఆన్సరబుల్. అన్ని క్వశ్చన్స్ ఈరోజు KTR అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మాకు కావాలి. మాకు చెప్పి అప్పుడు మీరు ఏమన్నా మాకు దాని గురించి మాట్లాడి అప్పుడు చూడండి సార్ మా ఎలా ఉంటుందని. ఏం డిమాండ్ చేస్తారు మేడం? సార్ మా ఇల్లు మాకు కావాలి సార్, మేము ఎంతో కష్టపడి కట్టుకున్నాము, మా ఇల్లు మాకు కావాలంతే. మీరు ఏ డెవలప్మెంట్ అయినా చేయండి, మేము హెల్ప్ చేస్తాము, బట్ మేమే సహకరిస్తాము, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హోమ్స్ అండ్ లైఫ్స్. ఒకవేళ కూల్చివేతలు జరిపితే మీరు ఏ విధంగా ముందుకెళ్తారండి? సార్ మేము కూల్చడానికి రానివ్వము సార్, మాకు సపోర్ట్ ఉన్నది. మేము అందరి దగ్గర నుంచి ఎవరి డోర్ మేము అన్ని సపోర్ట్ తీసుకుంటున్నాం సార్. మేము కూల్చనివ్వమంటే నివ్వం, అంతే. మా ఇల్లును డెమాలిష్ చేయడం కరెక్ట్ కాదండి. మేము ఎంతో ఆశపడి ఎంతో కష్టపడి చాలా లోన్స్ తీసుకొని ఆ లోన్స్ కడుతూ చాలా 5 years 6 years నుంచి సఫర్ అవుతున్నాము. బ్యూటిఫికేషన్ నేమ్తో మేము ఉన్న ఇల్లుని కూల్చేస్తే ఇంకేముంటుందండి. మాకున్న అసెట్ అది ఒక్కటే. చాలా కష్టపడి లోన్స్ కడుతూ ఇల్లు కనుక్కున్నాము. మీరు బ్యూటిఫికేషన్ చేయాలంటే ప్రజల్ని కష్టపెడుతూ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఇల్లులన్నీ వదిలేసి మీరు బ్యూటిఫికేషన్ ప్లాన్స్ తెచ్చుకోండి. ఉన్న మనుషులని ఇల్లులని చంపేస్తూ మీరు బ్యూటిఫికేషన్ చేయడం ఏంటండి? ఆ బ్యూటిఫికేషన్ వల్ల ఎవరికి ఆనందం ఉంటుంది? మీకుంటుందేమో, మాలాంటి జనాలకు ఉండదు. ఇంతమంది ఇల్లులని నాశనం చేసి మీరు చేసే ప్రాజెక్ట్ కాదు. మా ఇల్లులను డెమాలిష్ చేస్తే మమ్మల్ని డెమాలిష్ చేసి తర్వాత ఇల్లులను డెమాలిష్ చేయండి. ఇల్లులను డెమాలిష్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోము. మాకు తగిన న్యాయం కావాలి. ఎంతమంది ఉంటారు మేడం? మా ఇంట్లో 6 members ఉంటామండి. మా అత్తయ్య, మావయ్య, 2 పిల్లలు, మేము. మాకు చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళ ఫీజులు, EMIలు ఇవన్నీ కట్టలేక మేము కష్టపడుతుంటాం ఎవ్రీ మంత్. ఇప్పుడు ఇదో మెంటల్ టార్చర్. మాకు 2 months నుంచి సరిగ్గా తినడం లేదు, పడుకోవడం లేదు. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి మాకు. దేనికోసం బాధపడాలి? మేము బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరి కోసం చేస్తున్నారు? మా కోసం చేయట్లేదు కదా.
మీరు ప్రజలను ఏం చేయకుండా ఇల్లులను ఏం చేయకుండా బ్యూటిఫికేషన్ చేసుకోండి, అంతేగాని మనుషులని ఇల్లులను డెమాలిష్ చేస్తూ కాదు. సీఎం గారు ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. ప్లీజ్ డోంట్ డెమాలిష్ us and our homes. Please retain our homes as it is and plan your beautification project. Please don't demolish us and our homes. Please take this, CM sir. మేము ఏది ఆక్రమించేది ఏం తీసుకోలేదు సార్. మేమేమీను మా వారు నేను కూడాను రిజిస్ట్రార్కి కనుక్కున్నాం ఇదేంటి ఈ ల్యాండ్ అనేది దేనికి చెందిన కనుక్కుంటే అతను డీటెయిల్గా రిజిస్టర్ అప్పుడు 2019లోని చెప్పారండి. అసలు ఏదేంటి ఇది బఫర్ జోన్లోకి రాదు, ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదని కన్ఫర్మ్ చేసాకే మేము తీసుకున్నామండి. మాకు 2 ఆడపిల్లలండి. ఆడపిల్లలు బంగారాలు తాకట్టు పెట్టి మా వారు లోన్ తీసుకొని 80 లక్షలు పెట్టి తీసుకున్నామండి మేము ఇల్లును. ఇప్పుడు వెళ్ళి 2 బెడ్రూమ్స్ ఇల్లుకి వెళ్ళిపోతే ఎదిగిన ఆడపిల్లలు పెట్టుకొని ఎక్కడికండి వెళ్ళిపోతాము. మా వారి రిటైర్మెంట్ కూడా దగ్గరలోనే ఉండదండి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ కరెక్ట్గా వాళ్ళు డ్యూటీ చేయలేనప్పుడు ఇప్పుడు ప్రజలపైన ఇది పడకూడదు కదండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నారా లేదో అని వాళ్ళది చూసుకునే బాధ్యత గవర్నమెంట్కి ఉంది. వాళ్ళు ఎందుకండి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అవ్వచ్చు, మున్సిపల్ అవ్వచ్చు, ఎందుకండి వాళ్ళు శాలరీస్ ఎందుకండి తీసుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయడానికి మా వాళ్ళు సామాన్య ప్రజలకి ఏమొచ్చి ఎక్కడ ఏ ల్యాండ్ కొనుక్కోవాలి, ఏ చేసుకోవాలని వాళ్ళకి ఇచ్చేయడానికే కదండి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు కరెక్ట్గా చేయాలని గవర్నమెంట్ వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలండి. అప్పుడు ఫర్దర్గా మాలాగా ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి రోడ్డును పడరు, ఇలాగ ఇల్లు లేకుండా రోడ్డును పడరండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము సీఎం గారికి వినిపించే ఏంటంటే ఇప్పుడు లండన్కి హైదరాబాద్కి అనేది అన్నితో పోలిస్తే చాలా అనేది డిఫరెన్స్ అనేది ఉన్నదండి. పాపులేషన్ దృష్ట్యా చూసుకున్నా, ఏరియా దృష్ట్యా చూసుకున్నా, ఇప్పుడు దానికి కంపేర్ ఇప్పుడు లండన్లో అంత పెద్ద బ్రిడ్జ్ పెట్టి ఇప్పుడు ప్రజలు కష్టంతో కట్టుకున్న ఇల్లును కూల్చి వాళ్ళు ఏదో బ్రిడ్జిని వేస్తానంటే మట్టుకును ఇది ప్రజాయితర దేశం అండి. ఎవరు ఊరుకోరండి. అది అందరూ కూడాను సహకరించండి. హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడాను మాకు సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే ఇది మేము అన్యాయంగా ఆక్రమించి తీసుకుని గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అందరూ కూడా సీఎం గారు మంచి పని చేస్తున్నారు, చాలా ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఇది కూడా గవర్నమెంట్ లోపాలు కూడా వాళ్ళు గ్రహించాలి కదండి. అందుకని మాకు కూడా తగిన న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. మేము ఇంకా ఫర్దర్గా ఇప్పుడు రేపు పొద్దున రాబోయే తరాలు కూడా మాలాగా రోడ్డుని ఇప్పటికైనా సరే గవర్నమెంట్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అవ్వచ్చు, అదేంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, రిజిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే మాలాగా రాబోయే తరాలు వాళ్ళు రోడ్డుని పడరండి. అది